lymphatic system. Next, anatomy and physiology, we are going to discuss about the lymphatic system. So అసలు lymphatic system అంటే ఏంటి? The lymphatic system or lymphoid system is a organ system in vertebrates that is part of the circulatory system and the immune system. So vertebrate అంటే ఎవరు? మనమే. ఓకేనా? సో జీవించి ఉండి కదలగలిగే వాటిని మనం వెర్టిబ్రేట్స్ అంటాము. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ కానీ లేదంటే లింఫాయిడ్ సిస్టమ్ అనేది ఏంటి అంటే మన బాడీ ఆర్గాన్ సిస్టమ్. ఇది కూడా ఒక సర్క్యులేటరీ సిస్టము, ఒక యూరినరీ సిస్టమ్ ఎలాగో ఈ లింఫాటిక్ సిస్టమ్ కూడా ద సేమ్ థింగ్. అండ్ ఇది కూడా ఒక వన్ పార్ట్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ మనం ఏం చెప్పుకున్నాము, బ్లడ్ ఫ్లో అవుతుంది అండ్ బ్లడ్ విల్ ట్రాన్స్పోర్ట్ ద న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. అలాగే ఇది కూడా ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ అన్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తిగా కూడా ఇది పనిచేస్తుంది. అటువంటి సిస్టమ్ని మనం ఏమంటున్నాము అంటే లింఫాటిక్ సిస్టమ్ అంటున్నాము. సో ద లింఫాటిక్ సిస్టమ్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ దట్ కలెక్ట్ దీస్ ఫ్లూయిడ్స్ ఆర్ లింఫ్. సో చూడండి, లింఫాటిక్ సిస్టమ్ అనేది నెట్వర్క్ ఆఫ్ వెజల్స్, అంటే కొన్ని వెజల్స్ అన్నీ కలిపి బ్రాంచెస్ లాగా ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి అవి ఏం చేస్తాయి, దట్ కలెక్ట్స్ దీస్ ఫ్లూయిడ్స్ ఆర్ లింఫ్. అది ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ని మనం లింఫ్ అంటున్నాం. లింఫ్ ఈజ్ ఏ క్లియర్ ఫ్లూయిడ్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బ్లడ్ ప్లాస్మా. సో లింఫ్ అనేది ఏంటి, క్లియర్ ఫ్లూయిడ్. ఓకే, వాటర్ తేటగా ఉంటే మనం క్లియర్ వాటర్ అంటాము కదా, అలాంటి క్లియర్ ఫ్లూయిడ్. ఇది ఎక్కడి నుంచి తయారు చేయబడింది, ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ టేకెన్ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ ప్లాస్మా. బ్లడ్ ప్లాస్మా నుంచి తీసుకోబడింది. ద లింఫ్ వెజల్స్ ఫార్మ్ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ దట్ రీచ్ మోస్ట్ ఆఫ్ ద బాడీస్ టిష్యూ. సో ఈ లింఫాటిక్ సిస్టంలో ఉండే లింఫ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాంచెస్ లాంటి ఒక నెట్వర్క్ని ఏర్పరిచి మన బాడీలో ఉన్న ఆల్మోస్ట్ ఓకే అన్ని టిష్యూస్కి కూడా ఇవి స్ప్రెడ్ చేయబడి ఉంటుంది. దే వర్క్ ఇన్ ఏ సిమిలర్ వే టు ద బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ అయితే ఎలా పనిచేస్తాయో అదే విధంగా ఇవి కూడా పనిచేస్తుంది. సో ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్ హియర్, ఆ గ్రీన్ కలర్ అంతా కూడా లింఫాటిక్ సిస్టమ్. ఎలా అయితే మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుందో అదేవిధంగా ఈ లింఫాటిక్ సిస్టమ్ కూడా ఉంది. దాంట్లో చిన్న చిన్న గింజల్లాగా, ఓకే, ద సీడ్స్ లాగా ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని లింఫ్ నోడ్స్ అని, సో ఆ సీడ్స్ లాంటి వాటిని మనం లింఫ్ నోడ్స్ అని చెప్పి, అలాగే ఇక్కడ చూడండి, సో ఇక్కడ సీడ్స్తో పాటు కొంచెం బిగ్ సైజ్లో ఉన్నదాన్ని టాన్సిల్, అండ్ హార్ట్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని థైమస్. అలాగే ఇక్కడ చూడండి మనకి అబ్డామినల్ క్యావిటీలో ఓకే లెఫ్ట్ సైడ్కి ఏదైతే ఉందో దాన్ని స్ప్లీన్. ఓకే, స్ప్లీన్ అని. కింద మనకు చూడండి బోన్ దగ్గర లోపల గ్రీన్ కలర్ కనిపిస్తుంది, దాన్ని బోన్ మ్యారో, అది ఆల్రెడీ మనకి తెలుసు. ఓకేనా, ఇవి ఎస్పెషల్గా ఎక్స్ట్రాగా దీంట్లో పనిచేసేటటువంటి ఆర్గాన్స్. ఓకే, మిగతా అంతా కూడా గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లింఫ్ వెజల్స్ అని అంటారు. అలాగే మనకి బ్లడ్లో కదా క్యాపిలరీస్ ఎలా అయితే ఉంటాయో చివర్లలో చిన్నగా సన్నగా, వాటిని ఇక్కడ లింఫాటిక్ లేయర్స్ అని అంటారు. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా వీ కెన్ ఫీల్ దట్. సో ఇటువైపు రెడ్ కలర్లో ఉన్నదేమో ఆర్టరీస్ అండ్ బ్లూ కలర్లో ఉన్నదేమో వెయిన్స్. చూడండి ఇక్కడ ప్రతి వెయిన్కి అండ్ ఆర్టరీకి మధ్యలో టిష్యూస్, ఓకే, టిష్యూస్లో ఉండేటటువంటి సెల్స్, ఇంట్రా సెల్యులర్ స్పేసెస్లలో మనకి లింఫ్ నోడ్స్, లింఫ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. రెడ్ బ్లడ్ వెజల్స్ నుంచి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అవి సెల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సెల్స్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత కొంత వేస్ట్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ వేస్ట్ని ఈ వెయిన్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రెయిన్కి ఇచ్చి వాటిని ప్యూరిఫికేషన్ చేస్తాయి లంగ్స్లో. అయితే వెయిన్స్ తీసుకోగా కూడా 90% ఆఫ్ ద వేస్ట్ అండ్ ఫ్లూయిడ్ విల్ బి కలెక్టెడ్ బై ద వెయిన్స్. ఓకే, 90% ఆ వేస్ట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అదంతా కూడా వెయిన్స్ కలెక్ట్ చేస్తాయి. కానీ ఆ రిమైనింగ్ 10% ఏదైతే ఉందో అవి ఈ క్యాపిలరీస్, ఏ క్యాపిలరీస్, ఈ లింఫ్ నోడ్ యొక్క క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేస్తాయి. ఓకే, అవి కలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఒకటే వన్ వే సిస్టమే ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి జూమ్ అవుట్ చేసి ఇచ్చారు. ప్రతి వెజల్లో కూడా దాంట్లో నోడ్స్ ఉంటాయి. ఓకే, వాల్స్,
ఓకే, అంటే ముందుకు వెళ్ళే రూట్ మాత్రమే అటు ఒకవైపు మాత్రమే అది వెళ్ళనిస్తుంది, వెనక్కి రాకుండా వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ కాబడతాయి. సో ఆ విధంగా వన్ వే సర్క్యులేషన్ అనేది ఉంటుంది దీంట్లో. ఆ రిమైనింగ్ 10% అండ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసి ఈ నోట్స్ నుంచి ఆ నోట్స్ ద్వారా తీసుకొని వెళ్ళి మళ్ళీ బ్లడ్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి అది కూడా వెయిన్స్కి ఇస్తుంది. మళ్ళీ ప్యూరిఫికేషన్ జరగాలి కదా, సో ఇక్కడ మేజర్ వెయిన్ ఏదైతే ఉందో దాంట్లోకి ఆ వీనస్ సిస్టంలోకి హార్ట్లోకి పంపించేస్తుంది. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద లింఫాటిక్ సిస్టమ్. సో ఇక్కడ మనకి లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే ఇట్ విల్ బీ ఆల్సో వర్క్స్ యాజ్ అనే సేమ్ సర్క్యులేటరీ సిస్టమ్ లాగానే పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో ఫ్లూయిడ్లో బ్లడ్ ఉండదు, రిమైనింగ్ ఏముంటుంది, క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. టీ సెల్స్ అండ్ బీ సెల్స్ ఉంటాయి. ఓకే, టీ లింఫోసైట్స్ అండ్ బీ లింఫోసైట్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా మెయింటైన్ చేస్తాయంటే మనకి లింఫోసైట్స్ కదా యాంటీ బ్యాక్టీరియల్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని పనిచేయాలి అంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియాస్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ని కానీ కిల్ చేసేవి అవే కాబట్టి దట్ విల్ బీ యాక్ట్ యాజ్ అనే ఇమ్యూన్ సిస్టమ్. సో ఇక్కడ ఫ్లో చార్ట్, ఓకే, ఇక్కడ ఫ్లో చార్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే బ్రీఫ్గా, ఓకే, ఇంటర్ సర్క్యులర్ స్పేసెస్ కంటైనింగ్ ద ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టిష్యూస్కి సెల్స్కి మధ్యలో స్పేస్లలో మనకి కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్స్ని ఏం చేస్తుందంటే లింఫ్ క్యాపిలరీస్ అన్నీ కూడా డ్రైన్ చేస్తాయి, అంటే తీసేసుకుంటాయి. అలా తీసుకున్న క్యాపిలరీస్ దేనికి ఇస్తుంది, లార్జర్ లింఫ్ వెజల్స్కి ఇస్తుంది. లింఫ్ వెజల్స్ నుంచి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. ఓకే, లింఫ్ నోడ్స్ నుంచి ఎక్కడి నుంచి లింఫ్ వెజల్స్ ద్వారా మళ్ళీ లింఫ్ వెజల్స్ నుంచి లింఫ్ డక్ట్స్కి, అంటే ట్రంక్, అంటే లంబార్, ఇండస్టైన్, బ్రాంకియల్, అంటే ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో మనకి ట్రంక్స్ అలాంటి వాటి దగ్గరికి ఇస్తుంది. అక్కడి నుంచి జుగ్యులార్ దగ్గరికి వెళ్తుంది. జుగ్యులార్ అంటే ఈ మెడ భాగంలో. అక్కడి నుంచి లార్జ్ డక్టర్స్ ఆర్ ఫార్మ్డ్. అక్కడ నుంచి లార్జ్ డక్టెడ్ అంటే కొంచెం పెద్దదిగా ఉండేటటువంటి డక్టర్స్ అనేది ఫామ్ అయ్యి అక్కడ నుంచి రైట్ లింఫాటిక్ డక్ట్కి, థొరాసిక్ డక్ట్కి లెఫ్ట్ సైడ్ ఇచ్చి డ్రైన్ ఇన్ టు ద జంక్షన్ ఆఫ్ ద రైట్ ఇంటర్నల్ జుగ్యులార్ రైట్ క్లావికల్ వెయిన్. ఓకే, జుగ్యులార్ అండ్ రైట్ క్లావికల్ వెయిన్, జుగ్యులార్ అండ్ క్లావికల్ బోన్ మనం చెప్పుకున్నాం కదా మెడకి ఈ సైడ్ వైపు ఉండేది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో సబ్ క్లావికల్ వెయిన్కి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉండే ఇంటర్నల్ జుగ్యులార్ అండ్ లెఫ్ట్ సబ్ క్లావికల్ వెయిన్లోకి ఇవి డ్రైన్ అవుట్ చేస్తాయి. అంటే క్యాపిలరీస్ ఏం చేస్తున్నాయంటే ఎవ్రీ ఇండస్ట్రియల్ స్పేసెస్ నుంచి లింఫ్ లాంటి ఒక క్లియర్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి అవి బాడీలో ఉండే నోట్స్ ద్వారా లాస్ట్కి ఎక్కడికి వస్తున్నాయి, జుగ్యులార్. ఓకే, జుగ్యులార్ వెయిన్లోకి అవి డ్రైన్ అప్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద లింఫాటిక్ సిస్టమ్. సో చూడండి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ లింఫాటిక్ వెజల్స్. సో ఈ లింఫ్ అంటే ఫ్లూయిడ్, లింఫాటిక్ వెజల్స్ అండ్ లింఫ్ నోడ్స్ అండ్ లింఫాటిక్ ఆర్గాన్స్ అండ్ లింఫాయిడ్ టిష్యూ ఇవన్నీ కలిపి మనకి ఈ నెట్వర్క్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తున్నాయి. ద వెజల్స్ క్యారీ ఏ క్లియర్ ఫ్లూయిడ్ కాల్డ్ లింఫ్. ఆ వెజల్స్ ఏవైతే క్యారీ చేస్తున్నాయో ఒక క్లియర్ ఫ్లూయిడ్, దాన్నే మనము లింఫ్ అంటున్నాం. ఓకే, లాటిన్ వర్డ్ నుంచి ఇది డిరైవ్ అయింది. లాటిన్ వర్డ్లో లింఫ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెష్ వాటర్ అని అర్థం. టువర్డ్స్ ద ఎక్కడికి తీసుకెళ్తుంది మరి, టువర్డ్స్ ద హార్ట్కి దగ్గరికి తీసుకెళ్తుంది. దాన్నే మనము లింఫాటిక్ సిస్టమ్ అంటున్నాము. ఓకే, లింఫాటిక్ సిస్టమ్ ఆర్ లింఫాయిడ్ సిస్టమ్ ఈజ్ ఏ ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ వెర్టిబ్రేట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇది మనం చెప్పుకున్నాం కదా, ఇది కూడా సర్క్యులేటరీ సిస్టంలో ఒక భాగమే, అలాగే ఇది ఇమ్యూన్ సిస్టమ్గా కూడా పనిచేస్తుంది. సో చూడండి, అసలు లింఫ్ అంటే ఏంటి? లింఫ్ ఈజ్ ఏ క్లియర్ టు వైట్ ఫ్లూయిడ్ మేడప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఎస్పెషల్లీ లింఫోసైట్స్. ఓకే, ఈ లింఫ్ అనేది క్లియర్ ఫ్లూయిడ్ అని మనం చెప్పుకున్నాం కదా, క్లియర్ వైట్ ఫ్లూయిడ్ అనమాట. ఇది ఎలా తయారవుతుంది అంటే వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ఎస్పెషల్లీ లింఫోసైట్స్. ఓకే, వైట్ బ్లడ్ సెల్స్ నుంచి ఎస్పెషల్లీ దాంట్లో ఎక్కువగా ఏముంటాయి, లింఫోసైట్స్. ద సెల్స్ దట్ అటాక్ ద బ్యాక్టీరియా ఇన్ ద బ్లడ్. బ్యాక్టీరియాస్ని అటాక్ చేసే సెల్స్ ఏంటి అంటే లింఫోసైట్స్. అవి ఎందులో ఉన్నాయి, మనకి లింఫ్లో ఉంటాయి. ఫ్లూయిడ్ ఫ్రమ్ ద ఇండస్టైన్ కాల్డ్ కైల్. ఇంకా దాంట్లో ఏముంటుంది, ఇండస్టైన్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫ్లూయిడ్, దాన్ని కైల్ అంటున్నారు. విచ్ కంటైన్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. దీంట్లో ఏముంటుంది, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ కలిగి ఉండే కైల్ని కూడా ఇది కలిగి ఉంటుంది ఈ లింఫ్ ఫ్లూయిడ్లో. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి, లింఫాటిక్ ఫ్లూయిడ్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ మనం కలెక్ట్ చేస్తున్నాము. ఒకటేమో లింఫోసైట్స్ ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్,
అలాగే ఇంకోటి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీషియల్ ఫ్లూయిడ్ దట్ ఈస్ కాల్డ్ కైల్. ఈ రెండు కలిపి మనకి లింఫ్గా ఏర్పడుతుంది. లింఫ్ ఈజ్ ఆల్సో క్లియర్ టు వైట్ ఫ్లూయిడ్ మేడప్ ఆఫ్ ఓకే వైట్ బ్లడ్ సెల్స్ ఎస్పెషల్లీ లింఫోసైట్స్. ద సెల్స్ అటాక్ ద బ్యాక్టీరియా అండ్ సేమ్ పాయింట్స్ ఉంది కదా. ఓకే ఫ్లూయిడ్ ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ కాల్డ్ కైల్ విచ్ కంటైన్స్ ద ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. ఓకే లింఫ్ ఫంక్షన్స్ ఏంటి? లింఫోసైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొటెక్షన్ కదా, ప్రొటెక్టింగ్ యువర్ బాడీ ఫ్రమ్ ద ఇల్నెస్ కాజింగ్ ద ఇన్వైడర్స్. ఏవైనా ఇన్వైడర్స్ అంటే మన లోపలికి వచ్చే బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైతే ఉన్నాయో డిసీజ్ని కలగజేసేవి, వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే మెయింటైనింగ్ బాడీ ఫ్లూయిడ్ లెవెల్స్, ఓకే ఎప్పుడు రెగ్యులేట్ చేస్తుంది, ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు ఒకే విధంగా ఉండే విధంగా. అలాగే అబ్జర్బింగ్, ఇక్కడ ఏ పర్లేదు, అబ్జర్బింగ్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఫ్యాట్స్ అండ్ రిమూవింగ్ ద సెల్యులార్ వేస్ట్. ఓకే సెల్స్లో ఉండేటటువంటి వేస్ట్ని రిమూవ్ చేస్తుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ని అబ్జర్వేషన్ చేసుకుంటుంది. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ మెయింటైన్డ్ బై ద లింఫ్ ఫ్లూయిడ్. లింఫ్ వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? లింఫాటిక్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కండక్టింగ్ నెట్వర్క్ ఆఫ్ ద లింఫ్ వెజల్స్ ఉంటాయి, లింఫ్ ఆర్గాన్స్ ఉంటాయి, లింఫ్ టిష్యూస్ ఉంటాయి అండ్ సర్క్యులేటింగ్ లింఫ్ ఉంటుంది. దాంట్లో లింఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సీ ద డయాగ్రామ్ హియర్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ డయాగ్రామ్ ఏదైతే చూసామో అదే విధంగా ఇక్కడ కూడా మనకి లింఫాటిక్ సిస్టమ్ ఉంది. అండ్ ఇక్కడ చూడు, ఇక్కడ ఏంటది టాన్సిల్ ఉంది అండ్ హార్ట్ దగ్గర థైమస్ ఉంది అండ్ డైజెస్టివ్ సిస్టంలో స్ప్లీన్ అండ్ నోడ్స్ అండ్ ఈ బ్లడ్ వెజల్, ఓకే ఈ లింఫాటిక్ వెజల్ ఏదైతే ఉందో ఆ వెజల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఒక ట్యూబ్ లాగా ఉంది, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆ ట్యూబ్ని కూడా ఉండే లేయర్ని మనం మళ్ళీ కంప్లీట్గా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే దీంట్లో కింద, ఓకే ఈ కింద దాంట్లో తీసుకుంటే కనుక లోపల పేయస్ ప్యాచెస్, ఓకే పేయర్ ప్యాచెస్ అనే ఒక చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద లింఫ్ నోడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఒకటి గ్రాయిన్స్ అండ్ అబ్డామినల్ రీజియన్, అండర్ ఆర్మ్స్ అండ్ నెక్ రీజియన్. ఓకే ఈ 7 ప్లేసెస్లలో మనకి ఎక్కువగా ఉంటాయి. ఎక్కడెక్కడ గ్రాయిన్స్లో ఉంటుంది, 2 sides ఆఫ్ ద అబ్డామినల్ వాల్లో ఉంటుంది, అలాగే 2 sides ఆఫ్ ద అండర్ ఆర్మ్స్లో ఉంటుంది నెక్కి. ఓకే ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా లింఫ్ నోడ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ లింఫాటిక్ సిస్టము మనము 3 లెవెల్స్గా డివైడ్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ లెవెల్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటి అంటే ద థైమస్ అండ్ ద బోన్ మ్యారో. ఓకే ప్రైమరీ లెవెల్లో మనకి లింఫాటిక్ సిస్టంలో బాగా ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏంటి అంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ థైమస్ అండ్ బోన్ మ్యారో. ఓకే ఇట్ కన్స్టిట్యూట్ ద ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ఎర్లీ క్లోనల్ సెలెక్షన్ ఆఫ్ ద లింఫోసైట్ టిష్యూ. ఓకే థైమస్ అండ్ బోన్ మ్యారో ఏంటట ఇవి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రొడక్షన్ అండ్ ఎర్లీ క్లోనల్ సెక్షన్ ఆఫ్ ద లింఫోసైట్ టిష్యూస్, వాటి ప్రొడక్షన్కి ఇవి. ఓకే ఫస్ట్ కమింగ్ టు ద థైమస్. ఓకే థైమస్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ ఫ్రమ్ ద బర్త్ ఇన్ రెస్పాన్స్ టు ద పోస్ట్నేటల్ యాంటీజెన్ స్టిమ్యులేషన్. ఓకే థైమస్ అనేది బర్త్ పుట్టినప్పటి నుంచి కొంచెం కొంచెంగా సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఎలా దేనివల్ల పెరుగుతుంది అంటే పోస్ట్నేటల్ యాంటీజెన్ స్టిమ్యులేషన్ ద్వారా, దాంట్లో ఉండే యాంటీజెన్ స్టిమ్యులేషన్ ద్వారా. ఇట్ ఈస్ మోస్ట్ యాక్టివ్ డ్యూరింగ్ ద నియోనేటల్ అండ్ ప్రీ అడాలసెంట్ పీరియడ్. ఇది ఎక్కువగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అంటే నియోనేటల్ పుట్టిన నెలలోపు పిల్లల్లో అండ్ ప్రీ అడాలసెంట్లో, ఓకే అంటే 13-14 years ఓకే నుంచి 18 మధ్యలో ఇది బాగా యాక్టివ్గా ఉంటుంది. అట్ ప్యూబర్టీ బై ద ఎర్లీ టీన్స్ ద థైమస్ బీయింగ్ టు అట్రోఫీ అండ్ డిగ్రేడ్. సో ఇది ప్యూబర్టీ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పటి నుంచి దాని యొక్క ఫంక్షన్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ద థైమస్ ప్రొవైడ్స్ అండ్ ఇండక్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టీ సెల్స్ ఫ్రమ్ హెపాటోపాయిటిక్ ప్రొజెనేటర్ సెల్స్. సో థైమస్ ఏం చేస్తుంది అంటే ఇది టీ సెల్స్ ప్రొడక్షన్కి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ టీ సెల్స్ డెవలప్ కావడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థైమస్ గ్లాండ్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందంటే 2 lobes లాగా ఉంటుంది. దాన్ని కనుక కరెక్ట్గా మనము మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ చూస్తే లోపల ఈ విధంగా ఉంటుంది. దాని చుట్టూ ఒక క్యాప్సుల్, లోపల మెడుల్లా, కార్టెక్స్
అండ్ వాటికి కార్టెక్స్లో ఉండే గ్యాప్స్ని వచ్చేసరికి ఇంటర్లోబ్యులర్ స్పెక్టము అండ్ థైమిక్ కార్పస్కిల్స్, లోపల ఉండే చిన్న చిన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కార్పస్కిల్స్ అంటారు. సో అది ఎక్కడ ఉంటుంది? అట్ ద మిడిల్ ఆఫ్ ద హార్ట్కి కొంచెం పై భాగంలో మిడిల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ ఆర్గన్ ఏంటి? బోన్ మ్యారో. బోన్ మ్యారో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బోత్ క్రియేషన్ ఆఫ్ ద టీ సెల్స్, precursors, and the production and maturation of the B cells, which are important cell types of the immune system. B cells and T cells ని తయారు చేసేది ఎవరు, ప్రొడ్యూస్ చేసేది ఎవరు అంటే బోన్ మ్యారో. సో ఈ విధంగా ఇది ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, ప్రైమరీ కింద మనం ఏం చెప్పుకున్నాం? థైమస్ అండ్ బోన్ మ్యారో మెయిన్ రోల్ ప్లే చేసేది ఇమ్యూన్ సిస్టంలో. సెకండ్ వచ్చేసరికి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటి అంటే లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ విచ్ ఇంక్లూడ్ ద లింఫ్ నోడ్స్ అండ్ ద స్ప్లీన్. ఓకే, లింఫాయిడ్ ఆర్గాన్ అనేటువంటి సెకండ్ ఏంటి? లింఫ్ నోడ్స్ అండ్ స్ప్లీన్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్గా మనం చెప్పుకున్నాం. ఈ మెయింటైన్ ద మెచ్యూర్ ఇన్వెల్ లింఫోసైట్స్ అండ్ ఇనిషియేట్ ద అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇక టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెచ్యురేషన్ అవ్వడానికి ఇవి హెల్ప్ అవుతుంది. సో స్ప్లీన్, ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద స్ప్లీన్. ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్ప్లీన్ ఏంటి అంటే టు ప్రొడ్యూస్ ద ఇమ్యూన్ సెల్స్ టు ఫైట్ యాంటీజెన్స్ తోటి ఫైట్ చేయడానికి కావాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ని ఈ స్ప్లీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. టు రిమూవ్ ద పర్టిక్యులేట్ మ్యాటర్ అండ్ ఏజ్డ్ బ్లడ్ సెల్స్, మెయిన్లీ రెడ్ బ్లడ్ సెల్స్. సో ఏవైతే బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫంక్షనింగ్ కరెక్ట్గా లేనివి, లేదంటే వాటి ఏజ్ అయిపోయినవి, ఓకే, ఆల్మోస్ట్ డిస్ట్రక్షన్ జరగడానికి రెడీగా ఉండేటటువంటి బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది క్లీన్ చేస్తుంది, అంటే బ్లడ్లోంచి అవి రిమూవ్ చేసేస్తుంది. టు ప్రొడ్యూస్ ద బ్లడ్ సెల్స్ డ్యూరింగ్ ద ఫీటల్ లైఫ్. అట్ ద సేమ్ టైం ఫీటల్ స్టేజ్లో కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి కావడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ప్యాంక్రియాస్కి చిన్న క్యాప్ లాగా ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇది స్ప్లీన్. ఓకే, స్ప్లీన్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి చిన్నపాట ప్లజెంటా లాగానే ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద స్ప్లీన్. నెక్స్ట్ కమింగ్ టు ద లింఫ్ నోడ్స్. A lymph node is an organized collection of lymphoid tissue through which the lymph passes on its way back to the blood. సో లింఫ్ నోడ్స్ అంటే ఏంటి అంటే ఇవి లింఫాయిడ్ టిష్యూ కలెక్షన్ ద్వారా తయారైనటువంటి ఆర్గాన్స్. అండ్ లింఫ్ అనేది దీని గుండానే, ఓకే, ద లింఫ్ ఫ్లూయిడ్స్ విల్ బీ పాసెస్ త్రూ ద లింఫ్ నోడ్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఓకే, బ్లడ్లోకి కలవడానికి అవి లింఫ్ నోడ్స్ ద్వారా ప్రయాణిస్తుంది. లింఫ్ నోడ్స్ ఆర్ లొకేటెడ్ అట్ ద ఇంటర్వల్ అలాంగ్ ద లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ మొత్తంలో కూడా అక్కడక్కడ ఇంటర్వల్స్ అంటే మధ్యలో ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సెవరల్ అఫరెంట్ లింఫ్ వెజల్స్ బ్రింగ్ ఇన్ లింఫ్ విచ్ percolates through the substances of the lymph node and is then drained out by the efferent lymph vessels. Of the nearly 800 lymph nodes in the human body, about 300 are located in the head and neck. ఓకే, మనకు చూడండి నార్మల్గా ఏదైతే లింఫాటిక్ ఫ్లూయిడ్ అనేది లింఫ్ వెజల్స్లో కలెక్ట్ అవుతుందో అవన్నీ కూడా ఓకే దట్ హ్యాస్ టు బి పాసెస్ త్రూ ద లింఫ్ నోడ్ నుంచి అవి వెళ్ళాలి. అండ్ అవి డ్రైన్ అప్ అవ్వడానికి, ఓకే, ఆ వెజల్స్లో నుంచి పైకి అవి ఫ్లో అవ్వడానికి ఈ లింఫ్ నోడ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటి లింఫ్ నోడ్స్ మన బాడీ మొత్తంలో 800 లింఫ్ నోడ్స్ వరకు ఉంటాయి. దాంట్లో మోస్ట్లీ 300 లింఫ్ నోడ్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే హెడ్ అండ్ నెక్ రీజియన్లోనే ఉంటుంది. సో ఇక్కడ సీ ద డయాగ్రామ్, ఇట్ ఈస్ ద లింఫ్ నోడ్. ఓకే, ఇది లింఫ్ నోడ్ అనమాట. సో ఈ డయాగ్రామ్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఓకే, లింఫ్ నోడ్లో వచ్చేసరికి కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ 2 షేప్స్ ఉన్నాయి. చూడండి, పైనేమో రౌండ్గా, లోపలికేమో లొట్టలాగా ఉంది. సో కాన్కేవ్ దిక్కు నుంచి అన్నీ కూడా లింఫ్ వెజల్స్ అన్నీ కూడా ఫ్లూయిడ్ విల్ బి టేక్స్ ఇన్సైడ్ ఆఫ్ ద
లింఫ్ నోడ్. ఓకే, అండ్ కాన్వెక్స్ దిక్కు వచ్చేసరికి 1 or 2 ఉంటాయి బయటికి వెళ్ళే వేస్. అక్కడ నుంచి ఆ కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్ అంతా కూడా మళ్ళీ పైకి పుషప్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద లింఫ్ నోడ్. సో దీంట్లో మనకి భాగాలు చూసుకున్నట్లయితే అఫరెంట్ ఛానల్స్ అంటే పైకి లింఫ్ని ఇచ్చేవి. ఓకే, అక్కడ నుంచి మార్జినల్ సైనస్ల ద్వారా మధ్యలోకి వెళ్తాయి. ఓకే, కార్టెక్స్ రీజియన్లోకి వెళ్తుంది. కార్టెక్స్ రీజియన్లో ఫాలికల్స్ ఉంటాయి. ఆ ఫాలికల్స్ నుంచి చిన్న చిన్న క్యాపిలరీస్ లాగా ఉంటాయి. దాంట్లో నుంచి మళ్ళీ వెయిన్ అండ్ ఆర్టరీస్ కూడా కనెక్ట్ చేయబడి ఉంది. అక్కడ నుంచి మళ్ళీ లింఫాటిక్ వెజల్ ఉంది. దాన్ని ఎఫరెంట్ ఛానల్ అంటారు, అంటే పైకి తీసుకెళ్ళేది. లోపలికి తీసుకొచ్చేది అఫరెంట్, లోపల నుంచి బయటికి పంపించేది ఎఫరెంట్. ఓకే, సేమ్ కిడ్నీలో లాగానే మధ్యలో ఎక్కడైతే ఈ ట్యూబుల్ అన్ని కలెక్ట్ అయ్యి ఆ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేస్తుందో దాన్ని హీలం అని అన్నారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లింఫ్ నోడ్. ఓకే, లింఫ్ నోడ్ ఆర్ కిడ్నీ ఆర్ ఓవల్ షేప్డ్. ఓకే, ఇవి కూడా కిడ్నీ లాంటివి లేదంటే ఓవల్ షేప్లో కానీ ఉంటాయి. అండ్ లార్జ్ ఇన్ సైజ్ ఫ్రమ్ 0.1 to 2.5 సెంటీమీటర్స్. ఓకే, మ్యాక్సిమము 2.5 సెంటీమీటర్స్, మినిమం 0.1 సెంటీమీటర్ లాంగ్ ఉంటుంది. ఈచ్ లింఫ్ నోడ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ ఫైబ్రస్ టిష్యూ క్యాప్సుల్. ఓకే, ఫైబ్రస్ టిష్యూతో తయారైనటువంటి క్యాప్సుల్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. విచ్ ఎక్స్టెండ్స్ ఇన్సైడ్ ఏ లింఫ్ నోడ్ టు ఫార్మ్ ఏ ట్రబెక్యులే. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఆ లింఫ్ నోడ్ని ఎక్స్టెన్షన్ చేసి ఆ లింఫ్ నోడ్ని ఒక ట్రబెక్యులర్తో లాగా తయారు చేస్తుంది. ద సబ్స్టెన్సెస్ ఆఫ్ ద లింఫ్ నోడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద అవుటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడుల్లా. బయట వైపు ఉండేదాన్ని కార్టెక్స్ అని, మధ్యలో ఉండేదాన్ని సేమ్ కిడ్నీలో లాగానే మెడుల్లా అంటారు. దీస్ ఆర్ రిచ్ విత్ ద సెల్స్. దాని లోపల సెల్స్ అనేవి చాలా ఉంటాయి. లింఫ్ ఎంటర్స్ ద కాన్వెక్స్ సైడ్. ఓకే, లింఫ్ ఎక్కడికి, కాన్వెక్స్ అంటే పైన అర్ధచంద్రాకారము ఇట్లా రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కాన్వెక్స్ అంటారు. సో లింఫ్ లోపలికి ఎంటర్ అయ్యే ఛానల్స్ అన్నీ కూడా అంటే అఫరెంట్ ఛానల్స్ అన్నీ కూడా కాన్వెక్స్ సైడ్ ఉంటాయి. అఫ్ ఏ లింఫ్ నోడ్ త్రూ ద మల్టిపుల్ డిఫరెంట్ అఫరెంట్ లింఫాటిక్ వెజల్స్ అండ్ ఫ్రమ్ దేర్ ఫ్లో ఇన్ టు ద సిరీస్ ఆఫ్ సైనసెస్. ఓకే, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ సైనసెస్. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మార్జినల్ సైనసెస్ అంటే ఈ అఫరెంట్ ఛానల్స్ నుంచి ఈ సైనసెస్లోకి రీచ్ అవుతుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ద లింఫ్ నోడ్స్ ఫ్రమ్ ద ఎఫరెంట్ లింఫాటిక్ వెజల్స్. ఓకే, ఆ సైనస్ తర్వాత ఆ లింఫాటిక్ వెజల్స్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి లింఫ్ ఫ్లోస్ ఇన్ టు ద స్పేస్ అండర్ నీత్ ద క్యాప్సుల్ కాల్డ్ ద సబ్ క్యాప్సులార్ సైనస్. అక్కడ నుంచి ఆ క్యాప్సుల్ అండర్లోకి, ఓకే, దాని క్యాప్సుల్ కింద భాగంలోకి వస్తుంది. దాన్నే సబ్ క్యాప్సులార్ సైనస్ అంటారు. దెన్ ఇంటూ ద కార్టికల్ సైనసెస్, తర్వాత అది కార్టికల్ సైనసెస్లోకి వెళ్తుంది. ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద కార్టెక్స్ లింఫ్ దెన్ కలెక్టెడ్ టు ద మెడుల్లరీ సైనస్. ఆ తర్వాత మెడుల్లరీ సైనస్లోకి కలెక్ట్ అవుతుంది. ఆల్ దీస్ సైనసెస్ డ్రైన్ ఇన్ టు ద ఎఫరెంట్. ఓకే, ఎఫరెంట్ లింఫ్ వెజల్స్ టు ఎగ్జిట్ ద నోడ్ అట్ ద హీలం. ఓకే, ఎక్కడి నుంచి అది ఎగ్జిట్ అవుతుంది, హీలం ఆన్ ద కాన్కేవ్ సైడ్. ఓకే, కాన్కేవ్ లోపలికి లోతుగా ఉండే సైడ్ని కాన్కేవ్ అంటారు. అటువైపు ఉండే ఎఫరెంట్ ఛానల్స్లోకి త్రూ ద హీలం దగ్గర అన్నీ కలెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ ఎఫరెంట్ ఛానల్ ద్వారా బయటికి వెళ్తుంది. ఓకే, ఇట్ ఈస్ ద లింఫ్. ఓకే, ఇక్కడ చేసినట్టయితే డయాగ్రామ్ మళ్ళీ అవే అన్నీ కలిపి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ బ్లడ్ వెజల్స్ నుంచి క్యాపిలరీస్ నుంచి లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ నుంచి మేజర్ వెయిన్కి వెళ్తుంది. ఓకే, లింఫాటిక్ క్యాపిలరీస్ ఎలా ఉంటాయంటే బర్డ్స్ చూడండి చివర డెడ్ ఎండ్ లాగా ఉండి ఆ డెడ్ ఎండ్ నుంచి ఇక్కడ యారో మార్క్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ కదా, ఇది బ్లడ్ క్యాపిలరీ. ఈ బ్లడ్ క్యాపిలరీ నుంచి ఓకే వేస్ట్ ఏదైతే ఉందో బయటకు వచ్చిన ఆ వేస్ట్ అంతా కూడా ఈ క్యాపిలరీస్ తీసుకుంటున్నాయి. ఈ క్యాపిలరీస్ తీసుకొని అక్కడ నుంచి మెల్లగా ఫ్లో అయ్యి ఓకే ఇక్కడ చూడండి కింద సి డయాగ్రామ్ కలెక్టింగ్ ద లింఫాటిక్ వెజల్. ఆ ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ చేసుకొని ఈ లింఫాటిక్ వెజల్ ద్వారా ఈ లింఫ్ నోడ్కి ఇస్తుంది. ఆ లింఫ్ నోడ్స్ నుంచి ఈ చిన్న ఎఫరెంట్ ఛానల్ ద్వారా అలాంటి కొన్ని లింఫ్ నోడ్స్ దాటుకుంటూ మేజర్ బ్లడ్ వెయిన్లోకి ఇవి డ్రైన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద టర్షరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ప్రైమరీలో మనం ఏం చెప్పుకున్నాము, బోన్ మ్యారో అండ్ థైమస్. సెకండరీ ఓకే, సెకండరీలో మనం ఏం చెప్పుకుంటున్నాము, స్ప్లీన్ అండ్ లింఫ్ నోడ్. ఇప్పుడు టర్షరీ. ఓకే, టర్షరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ అబ్నార్మల్ లింఫ్ నోడ్ లైక్ స్ట్రక్చర్స్ దట్ ఫార్మ్ ఇన్ ద పెరిఫెరల్ టిష్యూస్ అట్ సైట్స్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. సో టర్షరీ కింద మనం ఏం చెప్పుకుంటున్నామంటే సేమ్ లింఫ్ నోడ్ లాంటి
ఓకే, లింఫ్ నోడ్ లాంటి కొన్ని స్ట్రక్చర్స్ని మనం చెప్పుకుంటున్నాం. అవి ఏం చేస్తున్నాయంటే ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అక్కడ ఇవి పెరిఫెరల్ టిష్యూస్, ఓకే, ఫార్మ్స్ ద పెరిఫెరల్ టిష్యూస్. అక్కడ అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గర ఇలాంటి ఒక క్రియేషన్ జరుగుతుంది. వాటినే మనం ఏమంటున్నామంటే టర్షరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, కమింగ్ టు ద ఓవర్ వ్యూ మనం చూసుకున్నట్లయితే ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి సర్క్యులేటరీ సిస్టము అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి లింఫాటిక్ సిస్టమ్. సేమ్ సర్క్యులేటరీ సిస్టంలో ఎలాగైతే మేజర్ బ్లడ్ వెజల్స్, మైనర్ బ్లడ్ వెజల్స్ అండ్ క్యాపిలరీస్ ఎలాగా ఉన్నాయో ఇక్కడ కూడా చూడండి మనకి మేజర్ లింఫ్ వెజల్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ చేస్తే ఇక్కడ లింఫ్ నోడ్స్ పంపింగ్ ఫంక్షన్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్యాపిలరీస్ బ్లడ్ వెజల్స్ లాగానే లింఫ్ వెజల్స్ ఉన్నాయి అండ్ బ్లడ్ క్యాపిలరీస్ లాగానే లింఫాటిక్ క్యాపిలరీస్ ఉన్నాయి. ఓకే, సేమ్ ఇక్కడ బ్లడ్ అండ్ వెయిన్స్ ఎక్కడైతే క్యాపిలరీస్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఆ మిగిలిపోయిన వాటర్ ఏదైతే ఉందో అవి ఈ లింఫ్ నోడ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ మేజర్ బ్లడ్ వెయిన్కి ఇస్తుంది. ఓకే, ద సేమ్ స్ట్రక్చర్. కొంచెం జూమ్ అవుట్ చూడండి, ఇది ఇంకా క్లియర్గా మనకి. ఓకే, అలాంటి క్యాపిలరీస్, బ్లడ్ వెజల్స్, లింఫ్ నోడ్, మళ్ళీ క్యాపిలరీస్, లింఫ్ వెజల్, లింఫ్ నోడ్, అలాంటి చాలా స్ట్రక్చర్స్ ద్వారా అలా వెళ్తూ అక్కడ మేజర్ వెయిన్స్లోకి వెళ్తుంది. ఇక్కడ జుగ్యులార్ క్లావికల్ వెయిన్, ఆ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఓకే, సో మళ్ళీ ఓవర్ వ్యూ అనేది మనం ఫ్లో చార్ట్ చూస్తే ఫస్ట్ క్యాపిలరీస్ ఎక్కడ ఉంటాయి, ఇండస్ట్రిషియల్ ఫ్లూయిడ్లో ఉంటాయి. అంటే సెల్కి మధ్యలో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రిషియల్ ఫ్లూయిడ్లో ఈ క్యాపిలరీ బర్డ్స్ అంటే డెడ్ ఎండ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, అక్కడి నుంచి లింఫ్ ఫ్లూయిడ్ని తీసుకుంటాయి. అవి లింఫ్ క్యాపిలరీస్ తీసుకున్న లింఫ్ని మళ్ళీ ఎక్కడికి ఇస్తుంది, లార్జర్ లింఫ్ వెజల్స్ ఇస్తుంది. ఆ లింఫ్ వెజల్స్ ఎవరికి ఇస్తాయి, లింఫ్ నోడ్. మళ్ళీ ఆ లింఫ్ నోడ్స్ ఇంకెవరికి ఇస్తాయి, మళ్ళీ లింఫ్ వెజల్స్కి. అలా లింఫ్ నోడ్స్ అలా మారుకుంటూ లాస్ట్కి ఏంటి, జుగ్యులర్ సబ్ క్లావికల్ వెయిన్కి చేరుతుంది, రైట్ అండ్ లెఫ్ట్. సో ఇక్కడ మనం ఒకసారి ఈ డయాగ్రామ్ కనుక మనం చూసుకున్నట్లయితే లింఫ్ నోడ్స్, ఆ వైట్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అది లింఫ్ ఫ్లూయిడ్ అనుకుంటాం. ఇది ఏం చేస్తుంది, అన్వాంటెడ్ టాక్సిన్స్, వేస్ట్, ఎక్సెస్ వాటర్ అంతన్ని కూడా తీసుకుపోయి హార్ట్కి ఇస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్, ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఎలాగో ఉంటుందో అదే విధంగా మనకి లింఫాటిక్ సిస్టమ్ కూడా సేమ్ ఉంటుంది. సో దాన్ని జూమ్ చేసి కనుక మనం చూసినట్లయితే ఇది లింఫాటిక్ వెజల్. ఓకే, విల్ థింక్ ఆఫ్ లింఫాటిక్ వెజల్. ఇది ఫ్లూయిడ్, కలర్లెస్ వైట్ ఫ్లూయిడ్ అనుకుందాం. సో ఈ వైట్ ఫ్లూయిడ్లో మనకి ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అండ్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వచ్చింది. ఈ వైట్ బ్లడ్ సెల్స్లో ఉండే లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని చంపడానికి పనిచేస్తాయి. నెక్స్ట్ బాడీ టిష్యూస్, ఓకే, బాడీ టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని పాస్ చేయడానికి, ఆ టిష్యూలో రిలీజ్ అయినటువంటి వేస్ట్ హార్మ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, ఏదో బ్లడ్ వెజల్స్ వస్తాయి కదా, ఆ బ్లడ్ అంతా కూడా సెల్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. యూటిలైజ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ అనేది ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఇంటర్సెల్యులార్, ఓకే, ఆ మధ్యలో ఉండే ఫ్లూయిడ్, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా వెయిన్స్ కలెక్ట్ చేసుకుంటాయి. 90% పాసెస్ ఇంటూ ద బ్లడ్, కానీ 10% రిమైనింగ్ ఏదైతే ఉందో దట్ విల్ బీ కలెక్టెడ్ బై ద లింఫ్ క్యాపిలరీస్. ఓకే, లింఫ్ క్యాపిలరీస్ ఆ ఇంటర్స్టిషియల్ స్పేస్లో ఉంటుంది కదా ఆ బర్డ్స్, అవి ఏం చేస్తాయి, రిమైనింగ్ ఫ్లూయిడ్ అండ్ వేస్ట్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని తీసుకుంటుంది. అలా తీసుకొని అక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అవుతుంది, లింఫ్ నోడ్స్కి చేంజ్ అవుతుంది. ఓకే, ఆ లింఫ్ వెజల్స్ నుంచి ఇక్కడ చూడండి లింఫ్ వెజల్స్లో వాల్స్ ఉంటాయి. ఇట్ విల్ ఓకే, ఆ వాల్స్ ఏం చేస్తాయి, ఇట్ విల్ ప్రివెంట్స్ ద బ్యాక్ ఫ్లోకి వెళ్లకుండా చూస్తుంది. ఓకే, అక్కడ నుంచి లింఫాటిక్ వెజల్స్, ఆ తర్వాత లింఫ్ నోడ్. సో లింఫ్ నోడ్లో ఏంటి, లింఫ్ అండ్ బ్యాక్టీరియా రెండు ఉన్నాయనుకోండి, ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి లింఫోసైట్స్. ఓకే, లింఫోసైట్స్ బ్యాక్టీరియాని కిల్ చేసిన తర్వాత దాంట్లో వేస్ట్ ఏర్పడింది కదా, బ్రోకెన్ బ్యాక్టీరియా ఉంది కదా, ఆ బ్రోకెన్ డౌన్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దట్ విల్ బి క్యారీస్ త్రూ ద లింఫ్తో పాటు అది క్యారీ అవుతుంది. ఓకే, అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లింఫ్ అబ్జర్వ్ చేసుకుని ఆ లింఫ్ ఫ్లూయిడ్ ద్వారా మేజర్ బ్లడ్ వెజల్ సబ్క్లావికల్ వెయిన్కి ద బ్లడ్ స్ట్రీమ్ రిమూవ్స్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ. ఓకే, లింఫాటిక్ సిస్టంలో వచ్చేసరికి ఏముంటుంది, లింఫ్ ఫ్లూయిడ్, లింఫ్ వెజల్స్ అండ్ లింఫ్ నోడ్స్, దాంతోపాటు థైమస్, స్ప్లీన్
and టాన్సిల్స్ and adenoids. Okay, it is the function of the lymph. ఓకే, పంప్ లాగా దాని బ్యాక్ ఫ్లో పోకుండా ఉండే విధంగా మనకి ఆ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి. ఇన్ కేస్ బ్యాక్టీరియా ఏమైనా చనిపోలేదనుకోండి, వాటిని కూడా క్యాన్సర్ సెల్స్. ఓకే, ఇన్ కేస్ ఓకే మనకి ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ అలాంటివి అయ్యాయి అనుకోండి, స్వాలెన్ లెగ్ కానీ, హెడ్ ఇంజురీ, లెగ్ ఇంజురీస్ అలాంటి టైంలో లింఫోసైట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ టు క్యాచ్ ద బ్యాక్టీరియా, క్యాన్సర్ సెల్స్ లాంటివి ఫామ్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డ్రింక్ ద లాట్స్ ఆఫ్ వాటర్. ఓకే, ఎక్కువ వాటర్ తాగాలి అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉంచుకునేటట్టుగా ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా వీ కెన్ మెయింటైన్ ద గుడ్